దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు వాక్యం చదివేటప్పుడు వాక్యంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని బహు జాగ్రత్తగా మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఇంకొంచెం బాగా అర్థం కావడానికి మరొక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు ఆత్మ అనే తన సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అని. చాలాసార్లు దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడని సంతోషపడిపోతూ ఉంటాం, కానీ ఆ సంచకరువు అంటే అర్థం ఏంటో మనం ధ్యానం చేసినటువంటి అనుభవాల్లో బహుశా మనం ఉండకపోవచ్చును. ఎప్పుడైతే ఈ సంచకరువు అనే పదము నా హృదయాన్ని మీటగలిగినదో వెంటనే నేను ఆ పదానికి అర్థం వెతకడం ప్రయత్నం చేసినాను. ఇంగ్లీష్ బైబిల్లో చూడగలిగినంత అర్థం దొరకలేదు. అయితే హీబ్రూలో ఒక అద్భుతమైనటువంటి పదం, ఈ సంచకరువు అంటే హీబ్రూలో రాయబడిన పదం ఏంటంటే ఆర్హాబాన్. ఈ మాటకు గల అర్థం ఏంటంటే ఏ ప్రాపర్టీ ఆర్ ఏ మనీ గివెన్ ఇన్ అడ్వాన్స్ టు సేవ్ ద రెస్ట్. కాపాడుట కొరకై కొంచెం ధనము కానీ లేదంటే ప్రాపర్టీస్ కానీ అడ్వాన్స్గా ఇవ్వటము అని అర్థం. ఇంకొంచెం మీకు బాగా అర్థం కావడానికి ఒక కథ చెప్తాను. పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. అందులో ఒక కుమారుడు అనుకోకుండా ఆవేశం చేత తన స్నేహితుని కొట్టడం వలన ఆ చిన్న కుమారుడు అక్కడే తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంగతిని గుర్తించినటువంటి పోలీసులు వెంటనే ఆ కుమారుని అదుపులోకి తీసుకొని జైల్లో వేసి ఆ కోర్టు తనకు మరణ శిక్షను విధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ సంగతిని విన్నటువంటి తండ్రి వేదన చేత పరిగెట్టుకుని జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళి తన కుమారుని కాపాడడం కోసమై అక్కడ వెళ్ళినప్పుడు ఆ కుమారుడు బయటకు వచ్చి, డాడీ ప్లీజ్ డాడీ నన్ను కాపాడు డాడీ, నేను పొరపాటు చేశాను డాడీ, నేను తెలియక చేశాను డాడీ, అనుకోకుండా చేశాను డాడీ, నన్ను కాపాడు డాడీ అని వేదన పడుతూ ఉంటే తండ్రి హృదయం విలవిలలాడిపోయి ఎలాగైనా కుమారుడిని కాపాడాలి అని వెంటనే తను వెళ్ళి ఒక లాయర్ గారిని కలిశారంట. ఆ లాయర్ గారిని కలిసి లాయర్ గారికి జరిగిన సంగతి అంతా చెప్పినప్పుడు అతని సంగతిని అంతా గుర్తించి వెంటనే సరే అండి, ఈ కేసుని నేను టేకప్ చేస్తాను, చాలా కష్టమైనటువంటి కేసే కానీ నేను టేకప్ చేస్తాను, అయితే ఇంత ఖర్చు అవుతుందని, ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారంట. వెంటనే తండ్రి గారు చాలా ఆలోచన చేస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఒక ₹1,00,000 అడ్వాన్స్గా ఇచ్చేసి, లాయర్ గారు మిగతా డబ్బులు ఒక వారం రోజుల్లో నేను అరేంజ్ చేస్తాను, మీరైతే కేసుని ప్రారంభించండి అని చెప్పిన వెంటనే లాయర్ గారు ఆ కేసుని టేకప్ చేశారంట. అయితే ఇతను 10 లక్షలు ఇవ్వలేదు, కానీ కేవలం ₹1,00,000 ఇచ్చినటువంటి ఆ కారణాన్ని బట్టి తన కేసుని టేకప్ చేశారు. ఆ రీతిగానే దేవుడు కూడా, ఇంతకాలం నువ్వు ఎలా బ్రతికావో నాకైతే తెలియదు, కానీ దేవుడు తన ఆత్మను అడ్వాన్స్గా నీ కొరకు ఇచ్చిపెట్టి ఉంచాడు. ఆ ఆత్మపైన నువ్వు ఆధారపడగలిగితే, చాలాసార్లు కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావు కదా, నీ కృంగిపోయిన అనుభవాలలో దేవుడు తన ఆత్మను అడ్వాన్స్గా నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఆ కృంగుబాట్ల నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి. బలహీనతలో ఉన్నావు కదా, ఆత్మ అడ్వాన్స్గా ఇవ్వబడింది ఆ బలహీనతలో నిన్ను బయటకు తీసుకురావడానికి. అప్పు బాధల్లో ఉన్నావు కదా, అప్పులో కూడా నిన్ను బయటకు తీసుకోవడానికి దేవుడు ఆత్మను అడ్వాన్స్గా ఇచ్చేశాడు. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మపైన నువ్వు ఆధారపడగలిగితే నీ సమస్తమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని ఆత్మపైన నువ్వు ఆధారపడిన కారణాన్ని బట్టి ఆ ఆత్మ అడ్వాన్స్గా నీకు ఇవ్వబడింది. ఎందుకొరకంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి అభివృద్ధిలో నిన్ను నిలవబెట్టుట కొరకై దేవుని ఆత్మపైన నువ్వు ఆధారపడదువు గాక.